సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మొత్తం మోతే మండల వ్యాప్తంగా ఎండిపోయినటువంటి వరి పంట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు బిక్కెతండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భారత్ సూర్య సంబంధించినటువంటి వ్యవసాయ భూమి పొలాన్ని మరి పరిశీలించడానికి ఈరోజు రావడం అనేది జరిగింది. సోదరులారా, వాస్తవంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా మరి 2 పంటలకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన అందరం కూడా ఎంతో సంతోషంగా పడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగం పట్టించుకుంటుంది, రైతులకు నీళ్లు వస్తాయి, గిట్టుబాటు ధర వస్తుంది, అనేక సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ప్రభుత్వంతోటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఓట్లేసి గద్దెనికి దాదాపు 14 నెలలు అవుతా ఉంది. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నదో ఇది తద్వారా మరి వారాబందీలో ప్రకారం నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ పొట్ట దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం మూలంగా మొత్తం కూడా మోతే మండలంలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు మొత్తం కూడా దగ్గరికి చూస్తే తీరడానికి దగ్గరకు వచ్చినటువంటి సందర్భంగా నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఒక వారం 15 రోజులు కనుక కనీసం ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా ఈ పంట పొలాలు మొత్తం కూడా బయటపడేవి. కానీ ఒక్కొక్క ఎకరాకు దాదాపు రైతులను అడిగితే దాదాపు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినామండి. మరి పెట్టుబడి కాదు, అసలు మొత్తం కూడా పొలం కూడా ఎండిపోయినట్టు పరిస్థితి అని చెప్పేసి రైతులు లబోదీపమని మొత్తుకుంటున్నారు. ఈ పంట మొత్తం పూర్తిగా ఎండిపోయింది, వీళ్ళు అప్రపాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే పొలాలు ఎండిపోయినటువంటి రైతాంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించేందుకు ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ వెంటనే గ్రామాల్లోకి పంపించి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు నాటిపెట్టిరు, ఎన్ని ఎకరాలు ఎండిపోయిందనేది కూడా సర్వే నెంబర్ ఆధారంగా కూడా వచ్చి పరిశీలించి వాళ్ళందరూ కూడా ఎండిపోయిన పంట పొలాలను కూడా అందరూ కూడా రైతుల పేరు నమోదు చేసుకోవాలి. చేసుకోవడమే కాదు, వాళ్లకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.